లో క్యాష్ ట్రాప్ ముఠా మరోసారి రెచ్చిపోయింది. ఇక 15 రోజుల్లోనే వరుసగా 3 ఘటనలు జరగడంతో ఏటీఎం ఖాతాదారులు భయాందోళనకు గురవుతున్నారు. ఇక ఏటీఎం నుంచి డబ్బులు బయటకు రాకుండా నిందితులు స్లాట్ వద్ద ప్లాస్టిక్ కార్డులు అడ్డుగా పెడుతున్నారు. ఇక నగదు రాలేదని ఖాతాదారులు వెళ్లిన వెంటనే ఆ సొమ్మును కాజేస్తున్నారు. ఇక బ్యాంక్ మేనేజర్లు ఫిర్యాదుతో పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. రైట్, ఇక హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ సమీపంలో క్యాష్ ట్రాప్ ముఠా మరోసారి రెచ్చిపోయింది. దాదాపు 15 రోజుల్లోనే వరుసగా 3 ఘటనలు జరగడంతో ఏటీఎం ఖాతాదారులు అయితే భయాందోళనకు గురవుతున్న పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్, సనిల్ జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతాల్లో క్యాష్ ట్రాప్ ముఠా మరోసారి రెచ్చిపోయింది. వరుసగా 15 రోజుల్లోనే 3 ఘటనలు జరగడం అయితే ఏటీఎం ఖాతాదారులు అయితే పూర్తిగా బెంబేలెత్తిపోతున్నారు. ఏటీఎం నుంచి మొదట డబ్బులు బయటికి రాకుండా నిందితులు స్లాట్ వద్ద ప్లాస్టిక్ కార్డులు అయితే అడ్డుగా పెడుతున్నారు. అయితే వరుసగా ఈ గత 15 రోజుల్లోనే 3 ఘటనలు జరగడంతో కూడా బ్యాంకు ఖాతాదారులు కూడా అదేవిధంగా ఏటీఎం కార్డులు అయితే ఆందోళన అయితే చెందుతున్న సిచ్యువేషన్ కలిసింది. ముఖ్యంగా నిందితులు ముందుగానే ఏటీఎం సెంటర్ లోకి చొరబడి నగదు బయటికి వచ్చే స్లాట్ దగ్గర లోపల ఎవరికి కనిపించకుండా ఒక ప్లాస్టిక్ స్కేల్ లేదా ఫైబర్ ముక్కను అడ్డుగా పెడుతున్నారు. ఆ తర్వాత ఖాతాదారులు వచ్చి కార్డు సైడ్ చేసి పిన్ నెంబర్ కొట్టినప్పుడు అయితే లోపల ప్రాసెస్ అంతా జరిగి క్యాష్ అవుట్ అవుతుంది. అదే క్యాష్ బయటికి వచ్చే మార్గంలో మాత్రం ప్లాస్టిక్ కార్డు అడ్డుగా ఉండడంతో నగదు అక్కడ నిలిచిపోతుంది. దీంతో స్క్రీన్ మీద డబ్బులు డిపాజిట్ అయినట్లు కనిపించినా కూడా మొబైల్ కి మెసేజ్ వచ్చినట్లు కూడా తెలుస్తుంది. అయినప్పటికీ కూడా డబ్బులు బయటికి రాకపోవడంతో సర్వర్ ప్రాబ్లం లేదా ఏటీఎం లో క్యాష్ అయిపోయిందేమో అని చెప్పేసి ఖాతాదారులు అయితే బయటికి వెళ్ళిపోతున్నారు. ఆ తర్వాత వాళ్ళు బయటికి వెళ్ళిపోయిన తర్వాత కస్టమర్లు బయటికి వెళ్ళిపోయినప్పుడు అక్కడే నిఘా ఏర్పాటు చేసినటువంటి ముఠా సభ్యులు లోపలికి వెళ్ళి ఆ ప్లాస్టిక్ కార్డును అయితే అడ్డు తొలగించి అక్కడ ఉన్నటువంటి నగదును తీసుకుని క్షణాల్లో మాయమవుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా సెక్యూరిటీ గార్డులు లేని ఏటీఎం లో టార్గెట్ గా చేసుకున్నారు. రాత్రి వేళల్లో ముఖ్యంగా ఎక్కడైతే ఏటీఎం దగ్గర సెక్యూరిటీ గార్డులు ఉన్నారో అక్కడ అనుకూలంగా మార్చుకుని అక్కడ ఇటువంటి చర్యలకు అయితే పాల్పడుతున్నారు. ముఖ్యంగా బాధితులు కూడా ఇప్పటికే బ్యాంకును అధికారులను ఆశ్రయించడంతో తీరా అక్కడ ఉన్నటువంటి ఏటీఎం ను పరిశీలిస్తే అక్కడ క్యాష్ డెలివరీ అయినట్లు రికార్డులో చూపిస్తుంది. ముఖ్యంగా బ్యాంక్ మేనేజర్లు కూడా పూర్తిగా రంగంలో దిగి జూబ్లీహిల్స్ పరిధిలో ఉన్నటువంటి ఈ ఏటీఎం కూడా అన్ని పరిశీలించడం జరిగింది. ఆ తర్వాత అధికారులంతా కూడా స్థానికున్నటువంటి పోలీసులకి ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా ముఖ్యంగా ఏ ఏటీఎంలో అయితే ఇటువంటి ఘటనలు జరిగాయి ఆ ఏటీఎం అన్నింటి దగ్గర కూడా సీసీ కెమెరాల ఫుటేజ్ అయితే పరిశీలిస్తున్నారు. ముఖ్యంగా ఈ దీనికి సంబంధించి కూడా ఆ బ్యాంక్ అధికారులు ఫిర్యాదు చేయడంతో జూబ్లీహిల్స్ పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు అయితే ప్రారంభించారు. ముఖ్యంగా ఈ ఏటీఎం లో ఉండే పరిసర ప్రాంతాల్లో ప్రధానంగా ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే కూడా పోలీసులకు ఫిర్యాదు చేయాలని కూడా సూచిస్తున్నారు. రైట్ అరుణ్, థ్యాంక్ యూ.